అమెరికాలో మరో H1B వీసా కుంభకోణం బయటకొచ్చింది. ఈసారి కూడా ఇందులో తెలుగు వాళ్లే కీలక పాత్ర పోషించారు. 100కు పైగా వీసా దరఖాస్తుల అక్రమాలకు సంబంధించి భార్యాభర్తలతో సహా 4 తెలుగువారిపై అమెరికా పోలీసులు కేసులు నమోదు చేశారు. అమెరికాలో H1B వీసా కుంభకోణం కలకలం రేపుతోంది. అయితే ఈ కేసులో సిలికాన్ వ్యాలీకి చెందిన భార్యాభర్తలు గుంటిపల్లి వెంకట్, గుంటిపల్లి సునీతలతో పాటు ప్రతాప్ బాబు కొండమూరి, సంధ్యా రామిరెడ్డిలపై కుట్ర, మోసంతో పాటు 33 రకాల అభియోగాలు దాఖలయ్యాయి. కాలిఫోర్నియాలో 3 కంపెనీల నుంచి వీరు ఈ తప్పుడు దరఖాస్తులు సమర్పించారు. వీటిలో DS సాఫ్ట్ టెక్, ఈక్వినెట్ కంపెనీలను వెంకట్, సునీతలే నడుపుతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలకు నిపుణులను అందించేందుకు వారు వీటిని ఏర్పాటు చేశారు. అయితే నెవాడాకు చెందిన ప్రతాప్ కొండమూరి సొంతంగా SILS నెట్వర్క్స్ పేరిట ఒక కంపెనీ పెట్టి వీరితో కలిసి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ దందా సాగిస్తున్నట్టు తేలింది. ఇటు కాలిఫోర్నియాలో ఉంటున్న ప్రతాప్ సోదరి సంధ్యారామిరెడ్డి ఈ 3 కంపెనీలకు HR గా, ఆపరేషన్స్ మేనేజర్ గా పనిచేస్తూ వీరి పనులకు సహకరించిందని అభియోగాలు నమోదయ్యాయి.